అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో అక్రమ ఇసుక దందా జోరుగా సాగుతుందని విమర్శించారు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్. ఇక్కడ మంత్రి అనుచరులు టన్నుల కొద్దీ ఇసుకను అక్రమంగా తరలించకపోయారని ఆరోపించారు. అక్రమంగా తరలించిన ఇసుకను వెంటనే రికవరీ చేయాలంటూ వైసీపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. జేసీబీ లారీలు వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ద్రాక్షరామ పోలీస్ స్టేషన్లో సీఐ అశోక్ కుమార్కు వినతిపత్రం అందించారు వైసీపీ నేతలు. వీడియోలో చెప్పినటువంటి పేర్లు చెప్తూ ప్రధానంగా ఉన్నటువంటి మంత్రి గారు అనుచరుడు అని చెప్పబడుతున్నటువంటి దొంగల శ్రీధర్ మాత్రం చాకచక్యంగా పక్కన తప్పించారు. ఎందుకు తప్పించారంటే నిన్న మంత్రి గారి దగ్గర నుంచి ఆదేశాలు రావడంతో ఆయన పక్కన పెట్టారు. ఇక్కడ పరిస్థితి మేమల్లా డిమాండ్ చేస్తుంది ఒకటే, ఖచ్చితంగా దొంగల శ్రీధర్ అనే వ్యక్తిని ఎఫ్ఐఆర్ లో చేర్చాలి మా ప్రధానమైన డిమాండ్. అంతేకాకుండా ఇక్కడ అక్రమంగా తరలించినటువంటి 2100 టన్ను ఇసుకని ఇక్కడ రికవరీ చేయాలి. అదే కాకుండా ఏవైతే జేసీబీలు గాని లారీలు గాని తక్షణమే సీజ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మరొకసారి జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాం, డిఐజీ గారికి కంప్లైంట్ ఇస్తాం, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాం.